హలో ఫుడ్ హంటర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛాయతో ముచ్చట్లు. ఈరోజు కిచెన్ కోసం కొత్తగా కొన్న దోశ తవ్వను అన్బాక్సింగ్, క్లీనింగ్, సీజనింగ్ అలాగే రివ్యూ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ వచ్చేసి అన్బాక్సింగ్. చూసారా, ఇది ఒక కార్డ్బోర్డ్లో మన దోశ తవాని మిడిల్లో పెట్టి పైన కింద ఒక షీట్ లాగా పెట్టారనమాట. సో దట్ అది మూవ్ అవ్వకుండా ఉండటానికి బబుల్ ర్యాప్ చేసి పంపించారు. సో ప్యాకేజింగ్కి 10/10. ఇది నేను దోశ తవా ఫ్రమ్ సోలారా నుంచి తీసుకున్నాను అండ్ అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. మీకు దీని యొక్క ప్రైస్ అండ్ లింక్స్ కావాలంటే కమెంట్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు దీని క్లీనింగ్కి వచ్చి ఫస్ట్ నేను నార్మల్ వాటర్తోనే క్లీన్ చేసేసి తర్వాత నాకు కొంచెం డస్ట్ పార్టికల్స్ లాగా కనిపించాయని సోప్ పెట్టాను. యూజువల్గా సోప్ పెట్టాల్సిన అవసరం లేదు, నార్మల్ స్క్రబ్బర్తోనే మంచిగా క్లీన్ చేసేస్తే మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా క్లీన్ చేసిన దాన్ని ఒక నార్మల్ కాటన్ క్లాత్తో మొత్తం నీట్గా తుడుచుకోవాలన్నమాట, వాటర్ అనేది ఏది లేకుండా. ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న దాన్ని మనం సీజనింగ్ చేసుకుందాం. ఇప్పుడు సీజనింగ్ టైం. ఈ సీజనింగ్ ఏంటంటే మనం స్టవ్ మొత్తం అసలు వాటర్ డ్రాప్లెట్ లేకుండా క్లీన్ చేసుకున్న తవాని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అది కొంచెం హీట్ అవుతుంది అన్నప్పుడు ఆయిల్ యాడ్ చేసుకొని, ఇక్కడ నేను ఏంటంటే హాఫ్ అన్ ఆనియన్ తీసుకొని రబ్ చేశాను. కానీ మీరు ఇలా కాకుండా ఫస్ట్ ఆనియన్ స్లైసెస్ని బాగా ఫ్రై చేసేయండి. అవి తీసేసి మళ్ళీ ఆయిల్ డ్రాప్లెట్స్ యాడ్ చేసి అప్పుడు ఇలా 3 to 4 టైమ్స్ ఆనియన్తో రబ్ చేస్తే ఇంకా బాగా సీజన్ అవుతుంది పాన్ అనేది. సో ఇలా సీజనింగ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో కాస్ట్ ఐరన్ తవాని మెయింటైన్ చేయడం కూడా చాలా బాగా చూసుకోవాలన్నమాట, ఎందుకంటే ఈజీగా రస్ట్ పట్టేస్తుంది. ఈ హ్యాండ్లింగ్ గ్రిప్స్ దగ్గర కానీ మొత్తం అంతా మనం ఆయిలింగ్ చేసుకుంటూ ఉండాలి. క్లీనింగ్ చేసిన వెంటనే దాన్ని మొత్తం క్లాత్తో తుడిచేసుకొని వాటర్ లేకుండా తర్వాత ఆయిల్ అనేది గ్రిప్స్కి బ్యాక్ సైడ్ ఫ్రంట్ అంతా రాసుకొని అలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ ఎలా వస్తుందో చూసేయండి. ఇది ఫస్ట్ దోశ అనమాట. సీజనింగ్ అయిపోయింది, నేను ఫస్ట్ దోశ వేస్తున్నాను. ఇది పెసరట్టు బ్యాటర్. యూజువల్గా మనకి ఫస్ట్ దోశ అనేది అంత ఈజీగా రాదు, బట్ నాకు ఇక్కడ ఫస్ట్ దోశ కూడా చాలా బాగా వచ్చింది, విచ్ మీన్స్ తవా క్వాలిటీ చాలా బాగుందన్నమాట. ఇక్కడ రివ్యూకి వచ్చేస్తే అన్బాక్సింగ్ కానీ నాకు క్వాలిటీ కానీ అంతా బాగా అనిపించింది. నేను 10/10 ఇస్తాను. బట్ ఇక్కడ ఒక్క చిన్న నెగిటివ్ ఏంటంటే ఇక్కడ హ్యాండ్లింగ్ గ్రిప్స్ ఉన్నాయి కదా, అవి కూడా నార్మల్ ప్లెయిన్గా ఐరన్ ఇవ్వడం వల్ల ఒకవేళ దోశ ప్యాన్ మొత్తం హీట్ అయితే అవి కూడా హీటింగ్ అనేది వచ్చేస్తుంది. సో అక్కడ ఏమన్నా వుడెన్ గ్రిప్స్ ఇచ్చి ఉండుంటే బాగుండేది అని అనిపించింది. అదొక్కటే అనమాట, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంతా బాగుంది. సో యూ కెన్ గో ఫర్ ఇట్. ఈ దోశ ప్యాన్ కావాలంటే మీరు లింక్ అని కమెంట్ చేయండి, నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.